నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు పవన్ అభిమానులకు. ఆల్మోస్ట్ రిలీజ్ పక్కాని సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్న టైంలో సినిమా పోస్ట్ పోన్ అనే న్యూస్ టెన్షన్ పెడుతోంది. అసలు వీరమల్లు ఎందుకు ఇలా డైలమా క్రియేట్ చేస్తోంది? ఒకవేళ ఈ డేట్ తప్పుకుంటే పవన్ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? వీరమల్లు విషయంలో వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడిపోయిందని సంబరపడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఏదేమైనా జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ మరోసారి పవన్ సినిమాకి వాయిదా తప్పేలా లేదు. వీరమల్లు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వీరమల్లు పోస్ట్ పోన్ ని కన్ఫర్మ్ చేశారు. వీరమల్లుకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. విఎఫ్ఎక్స్ కారణంగానూ వీరమల్లు ట్రైలర్ కట్ కూడా రెడీ కాలేదని నిర్మాత ఏఎం రత్నం కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో డిస్కషన్ అంతా హరిహర వీరమల్లు సినిమా మీదే. 5 సార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్. ఆడియన్స్ దే కాదు, పవన్ అభిమానులది సేమ్ ఫీలింగ్. దీనికి రీజన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఆగిపోవడం, ఈ నెల 8న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడడం, కొత్త అప్డేట్స్ రాకపోవడం, ఇంకా చాలానే ఉన్నాయి. అసలు పవన్ సినిమా వస్తుందనే హంగామా కాస్త డైలమా సిచ్యువేషన్లోకి వెళ్లిపోయింది. 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉన్న వీరమల్లు సినిమాని పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేశారు. నాన్ స్టాప్ గా 4 గంటల్లో సినిమాకి డబ్బింగ్ కూడా ఫినిష్ చేశారు. మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుని వీరమల్లు జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేది ఖాయమని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యారు. సరిగ్గా ఇక్కడే వీరమల్లు ట్రైలర్ డిలే అవుతూ వస్తూ ఉండడం మరోసారి పవన్ సినిమా వాయిదా తప్పదా అనే క్వశ్చన్ ని రైజ్ చేసింది. జూన్ 12న వీరమల్లు రాకపోతే మరి ఏ డేట్ కి వస్తుందనేది మరో బిగ్ సస్పెన్స్ గా మారబోతోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నాయి. జూన్ 20న కుబేరా, జూన్ 27న కన్నప్ప వెనక్కి వెళ్లే ఛాన్స్ కనపడ్డం లేదు. ఈ లెక్కన వీరమల్లు ఈ మంత్ ఎండింగ్ కి రావడం కష్టమే. జులై మంత్ లోనూ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. జులై 4న కింగ్డమ్, జులై 11న ఘాటి ఉన్నాయి. దీంతో జులై 19, 27 డేట్స్ కి వీరమల్లు వస్తారా లేక కింగ్డమ్ నిర్మాతలతో మాట్లాడుకుని జులై 4న సర్ప్రైజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రౌడీ బాయ్స్. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది. కింగ్డమ్ డేట్ కే రిలీజ్ ఫిక్స్ చేసుకున్న నితిన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలియటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీపై మళ్లీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కీ సీన్స్ ని రీషూట్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో కింగ్డమ్ మరోసారి వాయిదా పడుతుందా అని టెన్షన్ పడుతున్నారు రౌడీ హీరో అభిమానులు. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టింది శ్లోకా ఎంటర్టైన్మెంట్స్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ యుఎస్ రైట్స్ ని సొంతం చేసుకున్న శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ జులై 3 నుంచే కింగ్డమ్ యుఎస్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయని సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. నిజానికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మే 30నే థియేటర్స్ లోకి రావాల్సింది. పహల్గామ్ అటాక్ కారణంగా సెలబ్రేషన్స్ కి ఇది సరైన టైం కాదని భావించిన కింగ్డమ్ యూనిట్ సినిమాని జులై 4కి పోస్ట్ పోన్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ సినిమాకి 2 రోజుల ముందే సేమ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది నితిన్ తమ్ముడు సినిమా. ఈ ఏడాది మహాశివరాత్రికి తమ్ముడు రిలీజ్ అవ్వాల్సిందే. సినిమా షూటింగ్ డిలే అవడంతో జులై 4కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా నితిన్ సినిమా తప్పుకుని జులై 25కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవ్వాల్సిన ఈ 2 సినిమాలు సేఫ్ జోన్ కి షిఫ్ట్ అయినట్లే. అయితే తమ్ముడు వాయిదాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. నితిన్ తమ్ముడు సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండడంతో జులై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ సోలోగా థియేటర్స్ లోకి రాబోతోంది. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కాకుండా సేఫ్ జోన్ చూసుకోవడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. అయితే రిలీజ్ కి ఇంకా నెల రోజులు టైం ఉండడంతో ఈ సినిమాల రిలీజ్ డే ఏదైనా జరగొచ్చని చర్చించుకుంటున్నారు జనాలు. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది థక్ లైఫ్ సినిమా. బిగ్ స్టార్ కాస్ట్ తో సోలోగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కమల్ సినిమాకి కర్ణాటకలో ఎఫెక్ట్ తప్పేలా లేదు. మరి 3 డెకేడ్స్ తర్వాత రిపీట్ అవుతున్న నాయకుడి కాంబినేషన్ విక్రమ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? కాంట్రవర్సీ హడావిడి మధ్య రిలీజ్ అవుతున్న కమల్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందా? డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత కమల్, మణి కాంబినేషన్ నుంచి వస్తోన్న రెండో సినిమా ఇదే. దాదాపు 3 డికేడ్స్ తర్వాత ఈ ఇద్దరు కలవడంతో నాయకుడు సినిమా మ్యాజిక్ రిపీట్ కాబోతోందని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్.
అందుకు తగ్గట్లే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, థీమ్ సాంగ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. థగ్ లైఫ్ పై ఇంతటి రేంజ్ లో బజ్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ విక్రమ్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత కమల్ చేస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా కూడా థగ్ లైఫ్ సినిమానే. ఇటు ఇద్దరూ హిట్ మిషన్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ పై ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ అయింది. దీనికి తోడు సినిమాలో కీ రోల్స్ చేస్తోన్న శింబు, త్రిష, అభిరామి క్యారెక్టర్స్ సినిమాపై హైప్ జనరేట్ చేశాయి. సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు థగ్ లైఫ్ టీమ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమాకి కర్ణాటకలో బిగ్ ఎఫెక్ట్ తప్పేలా లేదు. కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ కి కన్నడిగులు హార్ట్ అవడంతో సినిమాను బ్యాన్ చేసింది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్. మరి చూడాలి, ఓవైపు భారీ అంచనాలు, మరోవైపు వివాదంతో ఆడియన్స్ ముందుకొస్తున్న మణి కమల్ సినిమా నాయకుడిని మించి హిట్ టాక్, విక్రమ్ ని బ్రేక్ చేసే ఓపెనింగ్స్ రాబడుతుందో లేదో. ప్రజెంట్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. హీరోల బర్త్ డేస్, సినిమాల యానివర్సరీ సందర్భంగా మళ్లీ సందడి చేస్తున్నాయి ఒకప్పటి సినిమాలు. రీ రిలీజ్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాండ్ వస్తుండటంతో ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తుండటంతో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అంటున్నారు. మరి ఆ సినిమాలేంటో, వాటి కోసం ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఏంటో చూసేద్దామా? తెలుగు సినిమా అభిమానుల్ని వింటేజ్ మూడ్ లోకి తీసుకెళ్తోంది రీ రిలీజ్ ట్రెండ్. అప్పట్లో అంతగా మానియా క్రియేట్ చేయలేని సినిమాలు కూడా రీ రిలీజ్ లో అదిరిపోయే బిజినెస్ చేస్తున్నాయి. మహేష్ బాబు కలేజా, రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలే వీటికి ఎగ్జాంపుల్. రీ రిలీజ్ లో ఈ సినిమాలు సాధించిన ఓపెనింగ్స్ స్ట్రెయిట్ సినిమాల మీద ఎఫెక్ట్ చూపించాయి. మరీ ముఖ్యంగా భైరవం కలెక్షన్స్ విషయంలో కలేజా దెబ్బ కొట్టిందని హీరో మంచు మనోజ్ రియాక్ట్ కూడా అయ్యారు. స్ట్రైట్ సినిమాల కాంపిటీషన్ ఎలా ఉన్నా ఆడియన్స్ మాత్రం రీ రిలీజ్ సినిమాలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 20s లో వచ్చిన సినిమాలే కాదు, 90s లో రిలీజ్ అయిన క్లాసిక్ మూవీస్ కూడా రీ రిలీజ్ లో సందడి చేశాయి. మే 9న రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 21 days స్క్రీనింగ్ జరుపుకుని రీ రిలీజ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. మే మంత్ మొత్తం రీ రిలీజ్లతోనే గడిచిపోయింది. మే 10న దేశం ముదురు, మే 16న జల్సా, ఎన్టీఆర్ బర్త్డేకి మే 18న యమదొంగ, మే 23న వర్షం, మంత్ ఎండింగ్ లో వచ్చి మహేష్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది కలేజా. 3 రోజుల్లో 11 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. మేలోనే కాదు, జూన్ లోనూ స్పెషల్ రీ రిలీజ్లకి రెడీ అవుతున్నాయి ఒకప్పటి హిట్ మూవీస్. ఇందులో మంచు విష్ణు కెరియర్ లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన డి సినిమాని జూన్ 6న విడుదల చేస్తున్నారు. ఇక నటసింహం బాలకృష్ణ బర్త్డే సందర్భంగా జూన్ 10న లక్ష్మీ నరసింహ బ్లాక్ బస్టర్ మూవీతో పండగ చేసుకోబోతున్నారు నందమూరి అభిమానులు. ఆగస్టు 9న మహేష్ బాబు అతడు సినిమా రీ రిలీజ్ అవుతూ ఉండగా, రీ రిలీజ్లలో సలార్తో 2 సార్లు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్ బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు అక్టోబర్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. రీ రిలీజ్ సినిమాల హంగామాతో ఆడియన్స్ థియేటర్స్ వైపు చూస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్. ప్రశాంత్ నీల్ కి ప్రభాస్, ఎన్టీఆర్ బర్త్డే విషెస్. ట్రెండింగ్ లో రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్, గ్యాంగ్స్టర్ గా రాజ్ కుమార్ రావు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి బర్త్డే విషెస్ చెప్పారు ఎన్టీఆర్. మీ మాటల కంటే మీ విజన్ ఎక్కువగా మాట్లాడుతుందని ట్వీట్ చేశారు తారక్. హ్యాపీ బర్త్డే మై సలార్ అంటూ ట్వీట్ చేశారు ప్రభాస్. రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ నెల 13 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు లీడ్ రోల్లో నటిస్తోన్న మాలిక్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. క్రైమ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూలై 11న థియేటర్స్ లోకి రాబోతోంది. రీతు వర్మ లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ దేవికాండ్ డానీ ఈ నెల 6 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ని బి కిషోర్ డైరెక్ట్ చేయగా సుధాకర్ చాగంటి ప్రొడ్యూస్ చేశారు. శ్రీ వెంకట్ సాయి ఫిలిమ్స్ బ్యానర్ పై డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు తెరకెక్కించిన షూటర్ మూవీ ఈ నెల 7న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రవిబాబు, సుమన్, రాశి, ఆమని కీ రోల్స్ ప్లే చేశారు. సంగీత్ శోభన్ నటించిన గ్యాంబ్లర్స్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. యంగ్ హీరో నార్నే నితిన్ నటించిన శ్రీ 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 రాజావారు మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. శంకర్ చేగూరి డైరెక్ట్ చేసిన బద్మాషులు సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.